హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటూ నేను కూడా బాగున్నానండి. ఈ మధ్య మేమైతే ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాము. ఆ డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో పిక్నిక్ అని స్టార్ట్ అయినాం కనుక మేమైతే లంచ్ అవి రెడీ చేసుకునేసి వచ్చేసాము. చపాతీస్, లెమన్ రైస్, కర్డ్ రైస్ ఇవన్నీ తెచ్చుకున్నాము. సో ఇవంతా మోసుకొని వెళ్ళేది ఎందుకు అని చెప్పేసి ముందుగానే మేము తినేసినాము. అక్కడ ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకునేసినాక అక్కడే కూర్చునేసి మొత్తం మేమంతా తినేసినాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేసినాము. ఆ తర్వాత మేము ఇక్కడ ఆ స్పాట్కి అయితే వెళ్తున్నాము. సో మొత్తానికి ఈ స్పాట్ని కొంతమంది గెస్ట్ చేసి ఉంటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. మామండూరు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి మేము. ఇది తిరుపతి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక జర్నీ టైం విషయానికి వస్తే 45 మినిట్స్ నుండి 1 అవర్ లోపే చేరిపోతాం మనము. బస్సెస్ వెళ్తాయి, ఆటోస్ వెళ్తాయి. మన ఓన్ వెహికల్ అయితే ఇంకా మంచిది. ఇది ఎక్కడంటే తిరుపతి నుంచి కడప వెళ్ళే రోడ్లో వస్తుంది. ఇది లోపలికి బాగా నడవాల్సి వస్తుంది. ఫస్టే బావికాడ లైన్ అని చెప్పి ఆర్చ్ వచ్చింది చూసినారా, అక్కడ నుంచి మనం నడుస్తూ ఉండాలి. లైన్ అని ఏం పేరు పెట్టినారో నిజంగా లైన్ మాదిరిగే ఉంది. ఇది మ్యాథ్స్ భాషలో లైన్ అంటే ఏంటి, ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేయగలుగుతాం కదా. సో సేమ్ ఇలాగనే ఉంది. నడుస్తూ ఉంటే దారు ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. మా వాడు చూడండి పాపం నడిచి 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 అలసిపోయినాడు. వాళ్ళ అక్క అన్న కూడా బాగా ఫాస్ట్గా యాక్టివ్గా నడుస్తూ ఉండి ఇంకా అక్కని చూసి వీడికి కూడా జోష్ వచ్చేసి పరిగెత్తున్నాడు చూడండి మా హమ్దాను. వాడిని చూసి మాకు జోష్ వచ్చి మేము పరిగెత్తాలనిపించింది. ఇంకొక తొట్టి గ్యాంగ్ చూడండి ఇక్కడ, మా వాడు, మా అక్క వాళ్ళ అబ్బాయిలు, మా తమ్ముడు వాళ్ళ పాప, వీళ్ళంతా నడిచి నడిచి అలసిపోయి సద తీర్చుకుంటున్నారు ఒక బండరాయి మీద. ఇంకా నేను వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనం పే చేసి ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు, అడ్వెంచర్ ఏమైనా చేయాలనుకుంటే. ఇలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే బ్యాంబూ ఫారెస్ట్ అయితే వచ్చాయి. అసలు థిక్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఒక నిమిషం అయితే అనిపించింది. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళగలమా అనేది కూడా మనకి డౌట్ వస్తుంది. బట్ ఏం ప్రాబ్లం లేదు, సేఫ్ జోనే. ఇలా చూడండి పైన చూస్తే బ్యాంబూ ఫారెస్ట్ అంతా అది కప్పేసి ఉన్నాయి మొత్తము. మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో చేరిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. గ్రీనరీ బాగుంది. ఇక్కడ రోడ్ అయితే బాగానే వేసున్నారు, మధ్యలో రోడ్ ఫామ్ చేస్తున్నారు కదా, అది కచ్చా రోడ్డే బట్ బాగుంది. ఇదన్నమాట మొత్తానికి బావి కాడ లైన్ అన్నారు కదా, బహుశా ఇదే ఏమో ఆ బావి. ఆ బావికి పోవడానికి ఆ లైన్ మేమంతా ఇప్పుడు నడిచొచ్చాము. దారంతా నడిచి నడిచి తినిందంతా అరిగిపోయినట్టుగా అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోయింది ఎనర్జీ అంతా. సో ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక వాటర్ క్రాసింగ్ కూడా వస్తుంది, మనం క్రాస్ చేసి వెళ్ళాలి. వాటర్ పారుతూ ఉంది ఇక్కడ. వాటర్ చూస్తే అసలు క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఏదన్నా వస్తువు జారి కింద పడినా కానీ మనం అట్లే ఎత్తుకునేసేయచ్చు, అంత నీట్గా కనిపిస్తూ ఉంది కింద వరకు. సో ఈ వాటర్ యొక్క కొంచెం క్రాస్ చేసుకుని వెళ్ళినామంటే అసలైన ఇంకా వాటర్ పారుతూ ఉంది. ఇదే అసలు మనం ఎంజాయ్మెంట్ ఏరియా అనమాట. లేక్ లాగా పారుతూ ఉంది ఇది మొత్తం బ్యాంబూ ఫారెస్ట్ మధ్యలో. అసలు ఈ మామండూరు వాటర్ ఫాల్స్ అనేది పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు అనుకున్నాము, బట్ ఇక్కడ వచ్చినాక తెలిసింది. చాలా మందికి తెలుసు, అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు తప్ప అందరికీ తెలుసు అని అనిపించింది. మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ ఉండడం వల్ల నేను బయటనే నిలబడి వాటర్లోకి అస్సలు అడుగు పెట్టకుండా ఉన్నాను. బట్ వాళ్ళని చూస్తూ ఉంటే నాకైతే లోపల వాటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపించింది. బట్ మన హెల్త్ని కూడా చూసుకోవాలి కదా. ఇన్ఫ్యాక్ట్ హెల్త్కే మనం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హెల్త్ ఒకటి ఉంటే మన లైఫ్లో హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్స్ అన్నీ వస్తుంటాయి. ఈ విషయంపై మీరు ఎంతమంది నాకు ఏకీభవిస్తారో తప్పకుండా నాకు కామెంట్లో తెలపండి, ఓకేనా అండి. మా వాడు చూడండి రెక్కలు వచ్చినట్టే ఉంది ఇక్కడ. సారీ రెక్కలు కాదు, చేపలకి ఏముంటాయండి పక్కన, అది ఈదడానికి యూజ్ అయ్యేది ఫిన్స్ అంటాము. తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, మీకు తెలిస్తే కామెంట్లో తెలపండి. సో చేపలకి వచ్చినట్టుగా వీడికి ఫిన్స్ వచ్చేసినాయి, ఈదేస్తున్నాడు మొత్తము. మా చిన్నోడు చూడండి, వాడికి ఈకలు తోకలు అన్నీ వచ్చేసాయి, బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు వాడు. వదిలేస్తే ఈదుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాడు వాడు. సో మొత్తానికి ఈ వాటర్ పిక్నిక్ని అయితే తెగ్గ ఎంజాయ్ చేసేసారు ప్రతి ఒక్కడు, నేను తప్ప. నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ పక్కన మాత్రమే నిలబడ్డాను. ఇంకా హెల్త్ బాగైనాక నేను కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తాను ఈసారి. మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా చాలా అందంగా ఉంది. అసలు అఫ్కోర్స్ వాటర్ అంటేనే అందము, ఏ ప్లేస్లో అయితే వాటర్ ఉంటుందో అది అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక గ్రూప్ కూర్చునేసి అక్కడ పెద్ద పెద్ద దీక్షాలు తీసుకెళ్లారు బిర్యానీది, అక్కడ తింటూ కూర్చున్నారు. వీళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. అసలైన ఎంజాయ్మెంట్ అంటే ఇదే మరి. వీళ్ళైతే ఏకంగా లంచ్ అవి తెచ్చుకునేసి ప్లేట్స్ పెట్టుకునేసి వాటర్లోనే డైన్ చేస్తున్నారు. ఇది అసలైన ఎంజాయ్మెంట్.
ఓకే అండి, వీడియో నచ్చిందా మీకు? నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా తెలపండి నాకు. ఇంకా మీరు కూడా ఈ సమ్మర్ వెకేషన్లో ఎక్కడెక్కడ వెళ్ళాలని ప్లాన్ చేసినారు లేదా వెళ్ళారో నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఇయర్ అంతా మనం రకరకాల జాబ్స్తో బిజినెస్తో గడిపుంటాము. చాలా టయర్డ్గా అనిపిస్తుంటుంది మనకి. బట్ ఇలాంటి పిక్నిక్స్ ఒకటో రెండో చేసుకున్నామంటే ఇయర్ మొత్తానికి కావాల్సిన ఎనర్జీ అంతా మనలో వచ్చేస్తుంది మళ్ళీ. ఏమంటారండి మీరు? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.